హలో వ్యూయర్స్, ఈ రోజు స్పెషల్ గా ఇండియన్ సినిమా దగ్గర మనకి ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ రోజు మన బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా గ్లిమ్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం పక్క. అసలు ఆ లుక్ ఏంటి, ఆ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి, అట్లీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు, అసలు మనం ఈ వీడియోలో రాకా మూవీ గురించి మనకు అందిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్, ఆ ఫస్ట్ లుక్ లో నేను గమనించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్తాను. వినడానికి మీరు రెడీ అయిపోండి. ఫస్ట్ మనం బన్నీ లుక్ గురించి మాట్లాడుకుందాం. గుండుతో ఆ గీతలు పడ్డ స్కాల్ప్, వైల్డ్ బియర్డ్. అబ్బో, బన్నీని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం కదా. ఆ పక్కనున్న టస్క్ చూసారా, ఇదేదో ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లేదా ఒక ఓల్డ్ స్టైల్ వారియర్ స్టోరీ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అట్లీ మూవీస్ అంటేనే స్టైలిష్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం మాస్ మాత్రమే కాదు, ఒక సైఫై హై విఎఫ్ఎక్స్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఈ మూవీ మన ముందుకొస్తుంది. అంటే మనం ఎప్పుడు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని అట్లీ మనకు చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా ఒక పెద్ద హాట్ టాపిక్. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వడం సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయిందనటంలో ఏం డౌట్ లేదు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే సన్ పిక్చర్స్ ఏకంగా 700 crores పెడుతున్నారని టాక్. ఇదే నిజమైతే ఇండియన్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇదే అవుతుంది. ఈ రోజు రిలీజ్ అయిన టైటిల్ రాకా అంటే సంస్కృతంలో పూర్ణచంద్రుడు లేదా ఒక శక్తివంతమైన రక్షకుడు అని అర్థం. టైటిలే ఇంత వెరైటీగా ఉంటే మరి బన్నీ ఇందులో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడో అనే ఎక్సైట్మెంట్ తో మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్పరాజ్ గా నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీ ఇప్పుడు రాకాగా మారడం ఒక పెద్ద ఛాలెంజ్. అట్లీ తన సినిమాల్లో హీరోస్ ని చాలా డిఫరెంట్ గా చూపిస్తారు. జవాన్ లో షారుఖ్ లాగా, రాకాలో బన్నీ డ్యూయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారని ఓ లీక్ కూడా ఇప్పటికే ఉంది. షూటింగ్ ఇప్పటికే ముంబైలో స్టార్ట్ అయింది. 2026 ఎండింగ్ కి షూట్ కంప్లీట్ చేసి 2027 లో గ్రాండ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 120 దేశాల్లో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు కదా. ఐకాన్ స్టార్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెట్ అయిపోయింది. తన కష్టంతో, డాన్స్ తో, మేనరిజమ్స్ తో ఇవాళ గ్లోబల్ స్టార్ గా సొంతంగా తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కి మన 99 టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఈ సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అసలు మీకు రాకా టైటిల్ అండ్ ఆ గుండు లుక్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.